చూడండి, చాలా ఉంటాయి అసలుకి, చాలా ఉంటాయి, చాలా ఎక్కువగా చాలా ఉంటాయి. మీరు మాత్రం అలా అనుకుంటే మీరు లాస్ అవి మళ్ళీ మంచిగా మీ పిల్లల కోసం మళ్ళీ రిటర్న్ పెట్టేస్తారు. చాలా మంది అలాగే ఉంటారు, కొంచెం తప్పొచ్చిందని అందుకే చెప్తున్నాను. అండ్ అలా ఉంటుంది అనమాట. మీరు మాత్రం అలా అనుకోమండి. అండ్ ఇప్పుడు నేను కలర్స్ అన్ని చూపించేస్తాను మీకు. ఇటు నుంచి వచ్చేద్దాం. కలర్ పెన్సిల్స్ ఉంటుంది, చాలా కలర్ పెన్సిల్స్ ఉంటాయి. మీకు ఏ కలర్ బ్రౌన్స్లో 3 బ్రౌన్ ఉంటాయి, గ్రే ఒకటి ఉంటుంది, బ్లాక్ ఒకటి ఉంటుంది. మీకు ఎన్ని ఉంటాయి మనకి పింక్స్? మళ్ళీ 1 2 3 4 5 పింక్స్ ఉంటాయి, పింక్ కలర్స్. ఒక రెడ్ కలర్, ఒక ఆరెంజ్ కలర్, 2 yellow కలర్స్, ఇంకా గ్రీన్ కలర్స్ ఏమో తెలుసు 1 2 3 4 గ్రీన్ కలర్స్, బ్లూ కలర్స్ కూడా 4. పర్పుల్ కలర్ ఏమో పర్పుల్ వచ్చింది, వైలెట్ వచ్చింది. అండ్ చూడండి ఈ కలర్స్. ఇప్పుడు క్రేయాన్స్, ఇవి కలర్ పెన్సిల్స్. ఇప్పుడు క్రేయాన్స్ క్రేయాన్స్ దీనికి మీకు ఒక గ్రే, ఒక వైట్. మీకు కలర్ పెన్సిల్స్కి వైట్ కలర్ పెన్సిల్ ఉండదు, కానీ క్రేయాన్స్ ఉంటుంది వైట్ కలర్, బ్లాక్, ఇంకా రెడ్, ఇది బ్రౌన్, ఇంకా మీకు టిక్ పింక్, ఆనియన్ పింక్, ఇంకా ఇది నేను ఇందాక పింక్లో కౌంట్ చేసా. ఇది కూడా పింకే, ఇది కూడా పింకే, ఇది రెడ్, ఇంకా ఇది ఆరెంజ్. మనకి ఒక 2 ఆరెంజెస్ వచ్చాయి, 4 ఆరెంజెస్ వచ్చాయి, ప్లస్ ఒక ఎల్లో కలర్, ఒక పీచ్ కలర్, అండ్ ఒక గ్రీన్, టిక్ గ్రీన్ 4 గ్రీన్స్ వచ్చాయి మనకి. ఇంకా ఒక బ్రౌన్, ఈ కలర్ ఒకటి పేరు నాకు చూపిస్తాను. అండ్ ఈ బ్లూ కూడా వచ్చాయి, గ్రీన్. ఇంకా దీంట్లో పర్పుల్ అవ్వచ్చు. చాలా ఉన్నాయి వ్యాక్స్ క్రేయాన్స్ కూడా. నేనైతే ఫస్ట్ తక్కువ ఉంటాయి అనుకున్నా, బట్ చాలా వచ్చాయి. కిందేమో మళ్ళీ స్కెచ్ లైన్, ఇవి చాలా ఉన్నాయి కదా. పైన కలర్ పెన్సిల్స్, కింద వ్యాక్స్ క్రేయాన్స్, ఇప్పుడు స్కెచెస్ అయితే వాటికన్నా ఎక్కువ ఉంటాయి. ఇవి మొత్తం కలిపి 10 ఉంటాయి. స్కెచెస్ అట్లా ఉంటే స్కెచెస్ మాత్రం. దీనికి మనకి ఈ కలర్ ఒకటి వచ్చింది, ఈ కలర్ ఒకటి వచ్చింది, ఈ కలర్ లోపల కూడా ఉంది. మీరు ఇవి మాత్రమే అనుకోమంటే లోపల కూడా ఉన్నాయి. ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఇలాగా లోపల కూడా వస్తాయి అన్నమాట. ఈ స్కెచెస్లో గ్రే 2 ఉన్నాయి, బ్లాక్ ఒకటి ఉంది, అండ్ మీకు బ్రౌన్ 3 వస్తాయి, బ్లూస్ 4. బ్లూస్ ఏంటంటే మనకి 1 2 3 4 5 బ్రౌన్స్ వస్తాయి, 5 బ్లూస్ 3 పర్పుల్స్. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 3 పర్పుల్స్. మనకి గ్రీన్స్ ఎక్కువ ఉంటాయి, 1 9 గ్రీన్స్, yellow 2, ఆరెంజ్, పింక్స్ ఏమో మనకి ఒక రెడ్ ఉంటుంది, రెడ్. పింక్స్ ఏమో 1 2 3 4 పింక్స్. అన్నిటికన్నా గ్రీన్స్ ఎక్కువ ఉన్నాయి, 9 గ్రీన్స్. చాలా స్కెచెస్, అసలు లెక్క పెట్టలేనంత స్కెచెస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం వాటర్ పెయింటింగ్స్లో పోతాం. పెయింటింగ్స్ కాదు, వాటర్ పెయింటింగ్స్ మీన్స్ వాటర్ కలర్స్. ఇలా ఉంటాయి, చాలామంది చూపిస్తారు కదా. ఈ ట్యాప్ ఓపెన్ చేసి ఈ పెన్సిల్ ఇంక్ తీసి అని వస్తే బెలూన్ లాగా వచ్చింది. అవి కాదనుకుంటా, అవో కాదో తెలియదు, బట్ ఇవి కూడా పెయింటింగ్స్. వీటికన్నా బాగా పడతాయంట చెప్పారు. వాటర్ కలర్స్ అని చెప్పి వాటర్ కలర్స్
మంచి పెయింట్ బ్రషెస్ అండ్ 4 బ్రషెస్ కొత్త దీంట్లో నేనేం పెట్టలేదు. ఒక 2 సన్నవి అక్కడ వైట్ అక్కడ బ్రౌన్ సన్నవి, ఇంకా 2 కొంచెం కొచ్చమే బొద్ది, అది కూడా ఒకటి వైట్ ఒకటి బ్రౌన్ వచ్చింది. ఇలా పార్ట్నర్షిప్ ఇలాగా డ్రాయింగ్ వేసుకుంటానికి ఇంకా వాటికి పెయింటింగ్ వేస్తానికి అలా ఇచ్చారు. పెయింటింగ్ బ్రషెస్ కూడా 4 ఇచ్చారంటే చాలా మంచిగా నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంచి బ్రషెస్ కూడా. అండ్ ఇప్పుడు ఇవంతా అయిపోయింది కదా, కింద ఇవి చూడండి మనకి ఇక్కడ పెయింటింగ్స్ ఇస్తారు. పెయింటింగ్స్ అయితే వాటికన్నా పెయింటింగ్సే ఎక్కువ ఇచ్చారు. చూడండి ఎంత బాగున్నాయో, ఎన్ని ఉన్నాయో అసలు పెయింటింగ్స్. ఇదేమంటే ఈ పెయింటింగ్స్ కాకుండా మీరే సొంతంగా ఒకటి క్రియేట్ చేయాలనుకున్నారు ఇంకో కళ్ళు, వీటన్ని ఒకదాన్ని మిక్స్ చేసి ఇక్కడ చాలా మిక్స్ చేసుకొని ఇక్కడ ఒక మిక్స్ చేసి ఇలా సారీ అది కాదు. ఏంటంటే ఇప్పుడు వాటర్ కలర్స్ అయినా ఈ పెయింటింగ్స్ అయినా మనం ఇక్కడ వేసుకొని ఇంకో కలర్ తెచ్చుకోవాలనుకున్నాం అనుకో, ఇక్కడ ఉన్నా కానీ ఇంకో మనం తెచ్చుకోవాలనిపించింది అనుకోండి వేసుకోవచ్చు. ప్లస్ ఇది ఎందుకంటే ఇదేమో వాటర్ వేసుకుంటానికి, ఇది అవసరం లేదనుకోండి. మీకు వాటర్ సరిపోతే రెండిట్లో కూడా వాటర్ వేసుకొని బ్రష్ అనుకోండి, ఇది పెయింటింగ్ అనుకోండి, పెయింటింగ్లో వేసుకొని ఇక్కడ వాటర్ ఉండేది, వాటర్లో ఇంకో పెయింటింగ్ తీసుకున్నారు. ఫస్ట్ పింక్ కలర్ వేసి ఇప్పుడు మళ్ళీ ఆరెంజ్ కలర్ తీసుకున్నారు ఫ్రెండ్స్. పింక్ కలర్ పోవాలి కాబట్టి పింక్ కలర్ వాటర్ బ్రష్ మొత్తం క్లీన్ చేసి మళ్ళీ ఆరెంజ్ కలర్ వేసుకోవాలి కాబట్టి క్లీనింగ్ కోసం వాటర్ ఇచ్చారు. అండ్ మంచిగా ఇచ్చారు మనకి వాటర్ కూడా. పెయింటింగ్స్ కూడా చాలా ఉండేసరికి క్రాఫ్ట్ మొత్తం అంత బాగుంది. మీరే చూసుకుంటారంటే మొత్తం అయిపోయింది కాబట్టి చూపిస్తున్నా. లోపల కూడా ఉంది, మర్చిపోతాను చూడండి మీరు. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది క్లోజ్ చేసి చూపిస్తా. అండ్ ఇది పట్టుకొని మామూలుగా ఇది పట్టుకొని ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు. మామూలుగా క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇలా వచ్చింది కదా, అప్పుడు మీరు ఇరిగింది అనుకోమాకండి, ఇరగలేదు. ఇప్పుడు ఇవన్నీ అరిగిపోయాయి అనుకోండి, ఈ కలర్స్ కింద పైన. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఇది తీసేసి మళ్ళీ మామూలు చూపిస్తారు, మంచిగా వాడుకోవచ్చు. అండ్ దాన్ని ఇలా క్లోజ్ చేసి ఇప్పుడు దీన్ని అలా క్లోజ్ చేయాలి. ఇది ఇలా పెట్టి ఇప్పుడు దీన్ని మెడలోకి వేసి దీన్ని ఇలా అన్నాడు ముందు కనుకోండి, వెనకాల కనాలి. ఇప్పుడు ముందు కానీ ఇది ఉంది కదా, ఇది దీన్ని మెడలో వేసి దీన్ని ముందు కనుకోండి, వెనకాల కనాలి. చూడండి ఇక్కడ పట్టుకున్నాను అనుకో. నేనైతే యూనివర్స్ తీసుకున్నా, చాలా డిజైన్స్ వస్తాయి. ఇలా మంచి క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇలా సరే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.